మన కాపుల్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి మన కాపులకి లాంటి ఎమ్మెల్యే గారు ఎవరో గారు ఉండరు. అటువంటి ఎమ్మెల్యే కింద మన ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే తీరు చూస్తూ ఉన్నారు. ఎవరో క్లబ్బులు నడిపే వాళ్ళ చేత నన్ను తిట్టిస్తూ ఉన్నాడు ఆయన. అయ్యా దారుణం. జగన్ గారు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు చేయలేదు ఉద్యమం అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆయన. నేనేమన్నానంటే అండి, 5 సంవత్సరాలు తమ చంద్రబాబు నాయుడు పరిపాలన తమను ఏ మడుగు దాక్కున్నారు, ఎందుకు దాక్కున్నారు, ఎందుకు బయటకు రాలేదు అనే విషయం చెప్పండి అయ్యా, అప్పుడు నేను మాట్లాడతాను. నాకులాగే మీరు ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టండి, ప్రశ్నలు అడగండి, అన్నింటికి చెప్తాను. నేను అడిగే ప్రశ్నలు కూడా మీరు సమాధానం చెప్పాలి. అంతేగాని ప్యాకెట్ క్లబ్లు ఉన్నట్టు వాళ్ళతోటి మాట్లాడించకండి. దమ్ము ధైర్యం ఉంటే మగాడైతే నన్ను ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, రెడీగా ఉన్నాను సమాజంలోకి. అంతేగాని చాటుండి తెరకాలని మాట్లాడటం కాదు, అది మగతనం అనిపించుకో చెప్పేసి పదే చెప్పినా కూడా ఆ మనిషికి పౌరుషం రావట్లేదండి. మన ప్రేడగా చెప్పారు నాకు రామాంజన్ గారు. ఆ మధ్య ఈశ్వర పర్యటన వచ్చారండి. వచ్చినప్పుడు కట్టిపూడి వచ్చారండి, తర్వాత పిఠాపురం వెళ్ళారు. కాకినాడ వచ్చినప్పటికీ ఎవరో కాగితం రాయించారండి. నన్ను బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు. బూతులు తింటే నేను 2 ఉత్తరాలు రాశానండి. 1 ఉత్తరాలు రంగా గారి వచ్చిన తర్వాత నుంచి జరిగిన సంఘటనలు రాశానండి. అయ్యా అప్పుడు తమను ఎక్కడున్నారన్నయ్యా, ఎందుకు స్పందిస్తలేదన్నయ్యా, రంగా గారు టీయో కాపీయో ఇచ్చాయని చెప్పి తమ వీడియోలో పెట్టారు కదన్నయ్యా అని అడిగితే కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఆ క్లబ్బులు నడిపి అయిన చేత మొదగా భద్రాం భార్య చచ్చిపోయింది, శవాలు చూడకెళ్ళండి. మొదగా భద్రాం కొడుకు చచ్చిపోయాడు, శవాలు చూడకెళ్ళండి. మొదగా భద్రామాన్ని ఏర్పట్టేసి మెండలో అమ్మవాళ్ళు బంధిస్తున్నాం అని ఈ విధంగా ఘోరాంగా అవమానించే మాటలు చెప్పడం, పలికించడంతో పాటు 5 రూపాయలు 10 రూపాయలు నాకు అమౌంట్ ఇచ్చారు. అయ్యా మీ స్థాయి 5 రూపాయలైనా 10 రూపాయలైనా మనిషి 1,00,000 రూపాయలు చెప్పిన, రోజు 100 మంది చెప్పిన అమౌంట్ చేయండి తీసుకుంటాను, నాకు ఖర్చులు సరిపోతాయి. 5 రూపాయలు 10 రూపాయలు ఏంటి మీ స్థితి ఇదేనా అంతే సమాధానం లేదన్నయ్యా. సామాన్యుల చెత్త మెసేజ్ పెట్టించి నన్ను అవమానిస్తా ఉన్నారు అన్నయ్య. జగన్మోహన్ రెడ్డి గారు అది ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ వచ్చారండి. వచ్చినప్పుడు ఈ కాపులు రిజర్వేషన్ అంశం నా పరిధి కాదు, కేంద్ర పరిధి అని చెప్పి వారు చెప్పడం జరిగింది అన్నయ్య. ఆ తర్వాత వారు అధికారులు వచ్చారు, ఎందుకు అడగలేదు అని అన్నప్పుడు గోపాల్ కూడా చెప్పారండి, ఏం అడుగుతారో పక్కన పెట్టండి, మీరు చేయించు కదా ఉద్యమం, మీకేం కర్ఫ్యూ విధించలేదు కదా, నేను అడ్డుపట్టలేదు కదా, నేను చేతకానవాడిని, వయసు పెరిగిపోయినవాడిని, అసమర్థుడిని, కూర్చుంటే లేవలేనివాడిని, మీరు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అడిగారు. దానికి కూడా సమాధానం లేదండి అయ్యా. పిఠాపురం ప్రజలు డబ్బు కప్పుడైపోయే మనుషులుగా, అంటే మనకున్న జబ్బు ప్రజలు కూడా చేస్తారన్నమాట. పూర్వం పచ్చగా ఉన్నట్టు లోకంతో పచ్చగా ఉన్నట్టుగా వారికి జబ్బు ఉందండి. ఆ జబ్బుని ప్రజలకి అందించుతా ఉన్నారు. ఇంకో మాట చెప్తా ఉన్నారు ఈ మధ్యనండి, వారు గెలిస్తే స్వచ్ఛమైన లిక్కరు తాగడానికి తెస్తారంటండి. ఆయన స్వచ్ఛమైన లిక్కరు తాగడానికి అంటే అందరినీ తాగవచ్చు చేస్తారన్నమాట. ఏదో స్కూల్ పెట్టిస్తాను, ఎలా ముఖ్యమంత్రి అవుతారు సార్? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కూడా చేత పాదయాత్ర చేయించారండి. దేనికోసం అండి?
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడం కోసం చేశారు ఆ పాదయాత్ర, వాళ్ళ అబ్బాయి గారు కోసం చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి 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 చెప్పేసి తన్నా యువకాలం పేరుతో పాదయాత్ర మీకు కోసం చేశారా, నాకు కోసం చేశారంటే మాకు ఇస్తారా ముఖ్యమంత్రి పదవులో? ఎంతగా ఉంది, అసహ్యంగా ఉంది నాకు. విన్నా కూడా గౌరవం గారి చూసా ఉద్రేకం వేరేదో మాట్లాడతాం. మన దగ్గర పనిచేసే మనిషిని కూడా కాలేసి మూడు తొక్కేస్తానని చెప్పి మాట్లాడలేము. గౌరవ ముఖ్యమంత్రి గారిని పీకెత్తి చెంత తొక్కేస్తాడు. ఎంత అసహ్యంగా మాట్లాడతాం మన కార్యక్రమంలో. దారుణంగా ఎవరన్నా పడతారు సార్, ఆ మాటంటే కాల్ చేస్తారు ఆ మనిషి. అలాంటిది ముఖ్యమంత్రి గారిని అగౌరవమైన భాషలో మాట్లాడటం ఎంతవరకు సభ ఆలోచించాలి. గౌరవప్రదమైన భాష మాట్లాడి గౌరవప్రదమైన ఎప్పుడే తప్ప ప్రజలకి ఇదా సార్ మాట్లాడేది. ఆలోచించండి అయ్యా. ఈ దినమానం అడిగిన కోసం ఎమ్మెల్యే పదవి కావాలా? ఈ ఎమ్మెల్యే పదవితోటి ప్రజలకి సేవ చేసే మనిషిని